ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు ఇష్టకామేశ్వరి అనుగ్రహపీఠం గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఈ టెంపుల్ ఎక్కడుందంటే విజయనగరం నుండి రామనారాయణంకి వెళ్ళే మధ్యదారిలో సారిక అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయం చాలా ప్రశాంతంగా పచ్చని పొలాల మధ్యలో ఉందండి. ఈ ఆలయ దర్శనం తర్వాత నా మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. ముందుగా వినాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని, అయ్యప్ప స్వామిని దర్శించుకుందాం రండి. తర్వాత మన ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించుకుందాం. అమ్మవారు చూడండి చాలా అందంగా ఎంత బాగా కనిపిస్తున్నారో మనకి. అమ్మవారి దర్శనం అయ్యింది కదా, పరమశివుడిని కూడా చూద్దాం రండి. పరమశివుడి తర్వాత బాలా త్రిపుర సుందరి దేవి కూడా పక్కనే కొలువై ఉన్నారు. ఇష్టకామేశ్వరి అనుగ్రహపీఠం రోజు ఉదయం 6 గంటలకు తెరుస్తారండి. ఇక్కడ జరిగే పూజాది కార్యక్రమాల లిస్ట్ ఇక్కడ ఉంది చూడండి. ఎవరైనా కామేశ్వరి కొలువు చేసుకోవాలనే ఉద్దేశం ఉన్నవారు ఈ ఆలయాన్ని దర్శించి అధికారులను సంప్రదిస్తే వారు వివరంగా చెప్తారు. ఇప్పుడు ఆలయం బయట ప్రాంగణం చూద్దాం రండి. ఇది చూడండి ఎంత చక్కగా ఉందో. జేగురు రాసి మంచిగా ముగ్గులు పెట్టారు ఇక్కడ. ఇక్కడ ఒక చిన్న గోశాల కూడా ఉందండి. ఇప్పుడు మా అబ్బాయి గోసేవ చేయడానికి వెళ్తున్నాడు. ప్రస్తుతానికి ఇక్కడ 2 గోమాతలతో నడుస్తుందండి. అమ్మవారి అనుగ్రహంతో ఇది 100 అవ్వాలని మనం కోరుకుందాం. గోమాతకు ఏ పదార్థం తినిపిస్తే ఏం ఫలితం వస్తాయో ఈ చార్ట్లో రాసున్నాయండి. మీకు వీలైనట్లయితే గోమాతకు ఇలాంటి ప్రసాదాలు నైవేద్యముగా పెట్టి గోమాత అనుగ్రహాన్ని పొందండి. మీరు కూడా వీలైనప్పుడు ఇష్టకామేశ్వరి అనుగ్రహ పీఠాన్ని దర్శించి మీ అభిప్రాయాన్ని, అనుభవాన్ని నాకు తెలపండి. అమ్మవారి పీఠం లొకేషన్ క్రింద షేర్ చేశాను. మీరు కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి.